హలో గైస్, గుడ్ మార్నింగ్. స్టూడియోకి అయితే వెళ్తున్నాం. స్టూడియో దగ్గరికి వెళ్ళి కాసేపు చదువుకొని ఆ తర్వాత జిమ్ తెచ్చేయాలి. ఓకే, మార్నింగ్ 6 అవుతా ఉంది. నేను 5:30కి లేచిన. 5:30కి లేచి 1 లీటర్ వాటర్ తీసుకొని ప్రీ వర్కౌట్ తీసుకొని ఇప్పుడైతే మన స్టూడియో దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి అంటారు, ఇదేనేమో. స్టూడియోలో కరెంటు పోయి 3 days అవుతా ఉంది. కానీ నేను మర్చిపోయి మార్నింగ్ ఇప్పుడు 6కి వచ్చిన. లోపల లైట్ లేదు. నేను ఏ విధంగా చదువుకోవాలనుకుంటున్నాను, ఏ విధంగా జిమ్ చేయాలనుకుంటున్నాను నాకు అర్థం కాదు. కొంచెం బుద్ధి ఉంటే అర్థమవుతుంది. మనం ఏం లేకుండా డైరెక్ట్ వచ్చేసినాం కాబట్టి ఇట్లా ఉంటుంది. ఒక ఛార్జింగ్ లైట్ ఒకటి ఉంది. ఆ ఛార్జింగ్ లైట్ అయితే ఇప్పుడు వేసాను. అందుకే కొంచెం బుర్ర ఉపయోగించాలి. బుర్ర ఉంటే సరిపోదు, ఉపయోగించాలి. అది నాకు అలవాట్లేదు. అందుకని చెప్పి ఇప్పుడు నుంచి ట్రై చేస్తామని అనమాట. అంతా మన బాడీ, మన మైండ్ అంతా మన కంట్రోల్లో ఉండాలని చెప్పి ఎమోషన్స్కి దగ్గర కాకూడదని చెప్పి ట్రై చేస్తాను. ఉండు, ఏదో చెప్తాను, నువ్వు కూడా ఆగిపోతున్నావు. కాబట్టి కొంచెం మన బాడీని, మన మైండ్ మన కంట్రోల్ చేయాలని చెప్పి ఈ ప్రయోగాలన్నీ చేస్తాను. సో డెఫినెట్లీ కంట్రోల్ చేస్తాం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మనం ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే హ్యాపీగా ఉంటామని అయితే తెలుసుకున్నాను. ఎందుకంటే అది రిలేషన్షిప్లో అయినా ఉన్నాయండి, లేదంటే ఎలాగైనా సరే ఒకరి నుంచి మనం ఏది ఆశించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్న వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. అప్పుడు ఏం చేస్తామన్నా, బాగా వ్యూస్ రావాలరా అని చెప్పి ఏదైనా ఒక వీడియో క్రియేట్ చేస్తాను అనుకో, దానికి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయని చెప్పి ఇంకా బాగా ఆలోచిస్తూనే ఉంటా. ఆ వ్యూస్ రాకపోయింది అనుకో, డిసప్పాయింట్ అయిపోతా. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకో వీడియో చేయడానికి మళ్ళీ కొంచెం డల్గా, ఏంటరా ఎంత కష్టపడిన రాలేదనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అప్పుడు నేను ఫిక్స్ అయినా, మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎప్పుడు. కాకపోతే మన పని మనం చేసుకుంటా పోవాలి. అది ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండాలా, ఓకే ఎక్స్పెక్ట్ చేస్తాం, అది రాలేదు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ముందుగానే ఆలోచించుకొని ఉండాలి. అది లేకుండా మనం దానిపైన డిపెండ్ అయ్యి అది వచ్చిన తర్వాత ఏ పని అయినా చేస్తాం అనుకుంటే అది కాని పని. గాయ్స్, చదవడం కంప్లీట్ అయ్యింది. అప్పుడే ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది, పోయి జిమ్ చేయరా అని. సరే అని చెప్పి ఇంకా ఆ యాప్ పని అది కరెక్ట్గా చేసినప్పుడు మన పని కూడా మనం కరెక్ట్గా చేయాలని చెప్పి జిమ్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. గాయస్, ఇప్పుడే జిమ్ కంప్లీట్ అయింది. వెయిట్స్ పెంచాము, వాచిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ రిప్స్ వచ్చేసి 16, 18 కొడతాను. అట్లా కొట్టొచ్చు స్టార్ట్ చేసిన. కానీ 8, 10కి మొత్తం ఫుల్ పెయిన్స్ వచ్చేస్తాను. ఇకపోతే కన్సిస్టెన్సీ నేను ఇప్పుడు టన్స్ అనుకుంటా ఉంటా, కన్సిస్టెన్సీగా ఉండాలని. పేపర్ తీసుకుంటా, పేపర్లో Day 1 to Day 21 మొత్తం ఛాలెంజెస్ అన్ని పెట్టుకుని ఆ పేపర్లో రాసుకుంటా కదా. అంతే, ఇవి చేయాలనుకుంటా ఉంటా. 21 days చేస్తా, ఆ తర్వాత చేయలేదు. ఎందుకు అనుకుంటా ఉంటా. మళ్ళీ అర్థమైంది, రాసుకోవాల్సిన పేపర్లో కాదు, మన మైండ్లో ఫిక్స్ అవ్వాలా. మనం ఏం చేస్తాము, మనం చేయగలుగుతామా లేదా, మనం ఖచ్చితంగా చేయాలా లేదా అని చెప్పి మైండ్లో ఫిక్స్ అవ్వాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు 5:30కి లేయాలనుకుంటా. అలారం పెడతా. అలారం పెట్టి అలారం రింగ్ అయిన తర్వాత లేద్దాంలే అనుకుంటా. కానీ అలారం రింగ్ అవుతుంది, నేనేం లేస్తా, అలారం ఆఫ్ చేస్తా, మళ్ళీ 6:30కి లేస్తా. రోజు ఇదే జరుగుతుందండి. అనుకున్నా సరే ఈ రోజు ఎలాగైనా సరే ఖచ్చితంగా ఫాస్ట్గా లేయాలనుకున్నా. 5:30కి అలారం పెట్టా. నేను 5:25కి లేచిన. 5:25కి నేను లేచి అలారం ఆఫ్ చేసిన. సో నాకు అర్థమైంది ఏంటంటే, మనం మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ పేపర్లో రాసుకోవద్దని నేను చెప్పట్లా, పేపర్లో రాసుకోవాలా. కాకపోతే మన మైండ్లో ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి స్ట్రాంగ్గా. యువత లైట్ లేవు గాయస్. అతడి పేరు రోహిత్. పరిగెత్తాడు. యాడికి పోతావా? ఇతడి పేరు గౌరవ్. బస్సులో ఈయన హీరో గల్లపల్లి పోరగాడు. అదే కదా, ఏం గాడు మొత్తం రౌండ్ వస్తుంది. సర్లే గాడు వస్తున్నాను. ఏ గాడు మా చెప్పు, నీకే గాడు కావాలి చెప్పు. వీడియో తీసా లేదరా? వీడియో ఆనే ఉన్నది, నువ్వు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. గాయస్, మనం ఇప్పుడు అడిగిపోతున్నారు. ఇప్పుడు మనం
నాకు తెలియదు ఇచ్చే వచ్చిన తినడానికి రా చెప్పురా తెలిసినట్టు చెప్పురా ఏదో ఒకటి పదారా గాయస్ ఇప్పుడు తినడానికి పోతున్నాము రాదులే గాయస్ తినడానికి పోతున్నాము వాళ్ళు పిలిచినారు గెస్ట్ ని ఇతనే గెస్ట్ ఇప్పుడు వాళ్ళు వచ్చేంత వరకు ఉండాలి కదా వెళ్ళిపోయినారు తెలీదు సెన్స్ లేదు వాళ్ళకి నేర్పియాలని గాయస్ చూడండి ఇప్పుడు కార్తీక్ నీళ్ళు పోసుకుంటాడు కాదు ఏం చేస్తున్నావు కార్తీక్ చూడు 6 ప్యాక్ తెస్తారా కార్తీక్ కొంచెం లేచి బాడీ చూపిస్తావా 6 ప్యాక్ ఇట్లా రా కనిపిస్తుంది బాగా వా 6 ప్యాక్ గాయస్ చూడండి కనపడలేదా అదో 1 2 3 తీసుకో మంచి స్టిల్ ఇస్తాడంట వెయిట్ రెడీ కానీ చిన్న కడ్డలో కానీ 6 ప్యాక్ అయితే ఉన్నది సతీష్ ఇప్పుడు నువ్వు ఒకసారి ట్రై చేయి ఒకసారి కానీ రబ్బా న్యాచురల్ బాడీ ఏం కత్తి షర్ట్ చెప్తా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో పెడతా యూట్యూబ్ లో పెడతా ప్రపంచం అంతా దొంగ నా కొడుకు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి నువ్వు కానీ మళ్ళీ ఇప్పుడు నీ బాడీ ఉన్నదే లేదు నీకు ఏమి అభిసినా ఏమైంది ఇడికి కార్తీక్ ఏమైంది అడుగా వచ్చిన డాన్స్ డల్ గానే ఉన్నాడా మామ ఏమైంది మామ రే చెప్పురా కార్తీక్ మొత్తానికి ఇంటికాడ ఏవో జరిగింది ఏం మన వాళ్ళందరికీ తెలియాలా అరే గాయస్ చూడు కొంచెమన్నా వాళ్ళకి సెన్స్ లేదు ఒక్క రోజుతన్నా సెన్స్ ఉండాలా ఇప్పుడు గెస్ట్ ని పిలిచినారు వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయినారు గెస్ట్ పిలుచుకొని పోవాలి కదా ఏమే చెప్పు హలో గాయస్ ఖచ్చితంగా అయింది ఇతను చాలా యాక్టివ్ కాకపోతే డల్ అయిపోయినాడు ఏం దిలీప్ రాలేదా నీకు తెలిసి దిల్లీప్ టాకేజ్ బాగా బావా బ్రో తెలుసు మేము మామా బ్రో ఏదో ఒకటి చెప్పినాడు చెప్పు ఏమన్నాడు మావా ఏమో పెళ్ళికి రాలేదంటే బాడీ పెయిన్స్ కానీ మావా అన్నాడు అదే ముందు నేను చెప్పొచ్చు కానీ జిమ్ పోతా అని అంటే జిమ్ పోతానని చెప్పడానికి బాడీ పెయిన్స్ కానీ తెలియాలి కదా అందరికి నువ్వు చెప్పాలి ఇంక రేపు మళ్ళీ వేరే వాళ్ళకి వీడు మామ బ్రో జిమ్ చేస్తాడని చెప్పాలి నువ్వు వాడికి ఏమైంది ఏదో వచ్చింటానికి ఏదో పెద్ద ఆయన ఏదో పెద్ద కోల్పోయి సర్వస్వం కోల్పోయి ఒక్కడే ఉన్నట్టు ఉన్నాడు ఆయన బైకులు దిగినప్పుడు తలక వంకరగా పెట్టుకున్నాడు అడుగు సాయి ఏమైందో మాకు చెప్పలా ఒరే ఈ ఆడికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు కమింగ్ టు మ్యారేజ్ ఒకటైతే పెట్టాలంట అంటే సారీ బోవా ఆడ పెట్టాను తినేసి మళ్ళీ వచ్చి స్నానం చేయొచ్చు కదా నేను అదే చెప్పిన 5 నిమిషాలు అన్నాడు 5 గంటల నుంచి పోసుకున్నాడు 5 నిమిషాల్లో పోసుకుంటాడా పోసుకొని వచ్చాడు చూద్దాం కటింగ్ చేపిస్తావా ఎప్పుడు కనపడలేదు అసలు చేపించినట్ట అందుకే అట్ట చేయాలి హాయ్ చెప్పా హాయ్ 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 చెప్పు హాయ్ దేడా కెమెరాకి హాయ్ చెప్పు ఆడ పెట్టుకోకూడదు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏమైంది మా నీకు నీ ఎనర్జీ ఏమైందిరా ఏదో అయిందిరా నీ ఎనర్జీ లేదురా తినేటప్పుడు ఫోన్ మాట్లాడరాదు ఫోన్లో పక్కన పెట్టండి ఇది వీడియోకి